హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పెసర వడియాల తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి. చిట్టి చిట్టి పెసర వడియాలు. ఇవి వచ్చేసి మనకి పులుసు కూరలకు చాలా బాగుంటాయండి. ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు ఈజీగా ఇంట్లో వండేసుకోవచ్చు అనమాట. ఉల్లిపాయలు, టమాటాలు ఉంటే సరిపోతాయి. ఇలా పెసర వడియాలతో పులుసు కూర అనేది రెడీ అయిపోతుంది. ఎవరైనా ఈజీగా పెట్టుకోగలిగే విధంగా అయితే ఇప్పుడు పెసర వడియాల తయారీ విధానం చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను పెసరపప్పు ఏదైనా ఒక గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాస్ కొలత పెట్టుకొని మనం ఇక్కడ వేసుకోవాలి. ఒక గ్లాస్ నిండా పెసరపప్పు తీసుకున్నాను. అలానే ఒక గ్లాస్ నిండా పెసలు కూడా తీసుకుంటున్నాను. అలానే ఇదే గ్లాస్తో నేను 2 గ్లాసుల పెసరపప్పు వేసాను. ఒక గ్లాస్ వచ్చేసి పెసలు వేసాను. పెసర వడియాలకి ఇలానే వేసుకోవాలని ఏం లేదండి. ఉట్టి పప్పుతో కూడా చేసుకోవచ్చు. పెసరపప్పుతో చేసుకోవచ్చు, లేదంటే పెసలతోనే చేసుకోవచ్చు. ఏదో ఒకటే వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా తీసుకున్నాను. పెసలు ప్లస్ పెసరపప్పు కూడా తీసుకున్నానండి. వీటిని బాగా ఇలా కలిపేసుకొని వాటర్తో మొత్తం ఒకసారి కడిగేసుకోండి. 2-3 సార్లు కడిగేసిన తర్వాత నేనైతే ఇక్కడ 5 గంటలు అయితే నానబెడుతున్నానండి. మీరు ఉత్తి పెసరపప్పే తీసుకుంటే 2 నుంచి 3 గంటలు నానితే సరిపోతుంది. ఇక్కడ నేను పెసలు వేసాను కాబట్టి కొంచెం ఎక్కువసేపు నానబెడుతున్నాను. ఎందుకంటే పెసలు తొందరగా నానవు కదా, అందుకనేసి నైట్ నేను పడుకున్నప్పుడే నానబెట్టేసాను. 12కి అలాగా 1కి అలా పడుకున్నప్పుడు నానబెట్టేసాను. ఎర్లీ మార్నింగ్ 5కి అయితే నేను దీన్ని మిక్సీ పట్టేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ నీళ్ళు వచ్చేసి మనం మొక్కలకి వేసుకోండి. మొక్కలు బాగా పెరుగుతాయి. పప్పు కడిగే నీళ్ళు కదా. ఇదిగోండి 5 గంటల తర్వాత బాగా నానిపోయి పెసలు అలానే పెసరపప్పు కూడా వీటిని మళ్ళీ ఒకసారి కడిగేసుకొని అస్సలు వాటర్ లేకుండా ఒక బెజ్జాలు గిన్నె ఉంటుంది కదండి, ఇలాగా ఈ బెజ్జాల గిన్నెలో వేసేసుకొని బాగా వాడిపోవాలి. నేనైతే ఒక అరగంట పాటు పక్కన పెట్టేశానండి. ఇందులో వేసేసి గంట పైనే ఉంచేసాను. చూస్తున్నారు కదా, అస్సలు తడి లేకుండా బాగా ఆరిపోయే విధంగా నీరంతా పోయి పొడి పొడిగా అయిపోయి ఇదిగోండి ఇట్లా పట్టుకుంటే అసలు చేతికి తడే లేదు. అట్లా నేను బాగా తడి లేకుండా ఇలా బెజ్జల గిన్నెలో గంట పాటు వేసేసి ఉంచేసాను. లేదంటే తడి ఉందంటే మనకి బాగా లూజ్ అయిపోద్ది పిండి. అందుకనేసి ఇక్కడ వచ్చేసి సగం అయితే నేను గ్రైండర్లో వేస్తున్నాను. ఇద్దరుంటే మొత్తం వేసేసుకోవచ్చు, ఎందుకంటే తొందరగా పెట్టేస్తారు కాబట్టి పిండి విరిగిపోకుండా ఉంటుంది. లేదు ఒక్కరే ఉంటే ఇలా 2 సార్లు కింద వేసుకొని ఒకసారి వడియాలు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవాలి, లేదంటే పిండి విరిగిపోద్ది అనమాట. ఇక్కడ వచ్చేసి అస్సలు నీళ్ళు అనేది వేయద్దు. పప్పు వేస్తూ మీరు ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. ఇక్కడ మొత్తం ఒకటేసారి రుబ్బేస్తే ఏమవుతుందంటే పిండి అనేది ఫస్ట్ బాగానే ఉంటుంది, లాస్ట్కి వచ్చేసరికి పిండి విరిగిపోతుంది అనమాట. అందుకనేసి కొంచెం కొంచెంగానే రుబ్బుకోండి ఒక్కలే ఉన్నప్పుడు. ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు అలానే కొద్దిగా అల్లం ముక్క కూడా వేస్తున్నాను. మీకు ఇష్టమైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. జీలకర్ర అయితే నేను వేయట్లేదు. పచ్చిమిర్చి అల్లం అయితే వేస్తున్నాను. దీన్ని ఇలా డైరెక్ట్గా వేయద్దు. చిన్న మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని తర్వాత వేసుకోవాలి. డైరెక్ట్ గ్రైండర్లో వేసేసారంటే నలగదనమాట. ఇప్పుడు వడియాలకి ఎంత ఉప్పు అయితే కావాలో అంత ఇక్కడ వేసుకుంటున్నాను నేను. ఇక్కడ 1.5 స్పూన్ అయితే వేసానండి మొత్తం పప్పు అంతటికి. మళ్ళీ మనం కర్రీస్లో వేస్తాం కదా, అందుకనేసి కొంచెం వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. 1.5 స్పూన్ అయితే వేసాను. చాలా ఘాటు ఉంటాయి మిర్చి, ఏంటంటే బాగా చిన్నకాయలు కదా, కారం ఎక్కువ ఉంటుంది అనమాట. చూస్తున్నారా, ఇలా వడియం పెట్టినప్పుడు అట్లా ఉండాలన్నమాట. పప్పు అయితే ఇంకా నలగాలండి, ఇంకా మొరం ఉంది. అలా మొరం లేకుండా కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. ఇలా రుబ్బిన తర్వాత దీన్ని ఇప్పుడు వడియాలు పెట్టడానికి బాగుంటుంది. ఇది చూస్తున్నారా, అసలు వడియం పెట్టినప్పుడు అలా పాక్కుపోకుండా ఉండాలి. నేనైతే అసలు నీళ్ళు ఎక్కడ పోయలేదండి. మనకి పప్పులో ఉన్న వాటరే సరిపోయినాయి అనమాట. అసలు వాటర్ లేదు. చూస్తున్నారు కదా, బాగా మనం వాడేసేసాం కాబట్టి అసలు వాటర్ లేదు. అయినా కానీ ఇంత లూజ్ వచ్చింది పిండి. ఇక్కడ వచ్చేసి ఒక కవర్లో వేసుకుంటున్నాను కొంచెం పిండిని. మనం చేత్తో పెట్టేదానికంటే కూడా ఇలా కవర్తో పెడితే తొందరగా అయిపోతాయి అన్నమాట వడియాలు. ఎక్కువ శ్రమ లేకుండా ఇలా ఒక బట్ట వేసేసుకొని, బట్ట అన్నా లేదంటే ప్లాస్టిక్ షీట్ అన్నా మన ఇష్టం, ఇలా చిన్నగా వడియాలు పెట్టేసుకోవడమే. మీకు ఎండ ఉంటే ఎండలో పెట్టుకోండి. ఎండ లేని వాళ్ళు ఒక రూమ్లో కూడా పెట్టేసుకొని ఒక నైట్ అంతా ఉంటే ఆరిపోతాయి. మర్నాడు తీసుకొని ఒక 2 రోజులు ఎండలో వేసుకుంటే సరిపోతాయి. చూసినారా, చేత్తో అయితే ఇలాగ చిన్నగా పెట్టుకోవాలి.
ఇవైతే కర్రీకి బాగుంటాయండి, లేదంటే డైరెక్ట్ పిల్లలు వేయించి పెట్టినా కానీ తింటారనమాట. పప్పుచారు, రసం, పప్పులోకి బాగుంటాయి. ఎక్కువైతే కర్రీకే వాడతారు వీటిని, పులుసు కూరల్లోకి. చూస్తున్నారు, ఇలా చేత్తో పెట్టుకోవచ్చు. కొంచెం చేత్తో పెట్టుకుంటే ఏంటంటే టైం ఎక్కువ పడుతుంది. అలాగే ఫ్రెండ్స్, వాయిస్ కొంచెం కోల్డ్ అయింది ఫ్రెండ్స్, మీరు అడ్జస్ట్ అయిపోండి. ఎలా మాట్లాడినా కానీ కొంచెం కోల్డ్ అయితే అయింది నాకు. ఇక్కడ వచ్చేసి ఇంకో వాయి అయితే రుబ్బేసుకుంటున్నానండి. ఒక వాయి అయితే వడియాలు పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో వాయి కూడా రుబ్బేసుకొని దీన్ని కూడా ఒక ప్లాస్టిక్ షీట్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఆరిపోయిన వెంటనే ఇబ్బంది లేకుండా ఇలా దగ్గరికి అనేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా వచ్చేస్తాయి, ఎక్కువ శ్రమ లేకుండా. ఎందుకంటే వేడిది అయితే మనకు ప్లాస్టిక్ అని భయపడాలి, కానీ ఇది చల్లగానే ఉంది కదా, వేడిది ఏం కాదు కాబట్టి ఇంకా మీకు ఏం అభ్యంతరం పెట్టుకోవచ్చు అనమాట. ప్లాస్టిక్ షీట్ మీదనే పెట్టుకోవచ్చు. వేడిది అయితే పోసేయకూడదు. కానీ చూస్తున్నారా, ఇక్కడ మనం ఫస్ట్ పెట్టినవి అయితే బాగా ఆరిపోయినాయి. ఇలా చేతితోటి ఇలా అనగానే వచ్చేస్తున్నాయి దగ్గరికి, ఇంత ఈజీగా వచ్చేస్తాయి. ఇవి పెట్టింది కూడా నేను ఇంట్లోనే పెట్టానండి. నైట్ అంతా మనకి ఎండిపోయినాయి. ఇంకొక 2 రోజులేమో ఎండలో వేసేసినాను, బాగా ఆరిపోయినాయి. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇలా పులుసు కూరలు చాలా బాగుంటాయి. మీకు ఎప్పుడైనా పెసరట్టు వేసుకుంటాం కదా, ఆ పెసరట్టుని కూడా కట్ చేసి కూడా మనం కర్రీ అనేది చేసుకోవచ్చు. అలానే పెసర పునుగులతో కూడా కర్రీ చేసుకోవచ్చు. ఇందా మనం రుబ్బిన పిండినే చిన్న చిన్న బౌల్లా చేసుకొని ఆయిల్లో వేసేసి దాంతో కూడా కర్రీ వండుకుంటారు. చాలా బాగుంటుందండి, పెసర పునుగులు కర్రీ అనమాట. అలా కూడా వండుకోవచ్చు, టేస్ట్ బాగుంటాయి. పెసరపిండే కదా. చూస్తున్నారు, ఇదే విధంగా మొత్తం వడియాలన్నిటిని కూడా మనం తీసేసుకొని ఇంకా 2 రోజులు ఎండలో పెట్టుకుంటే మనకి ఎండిపోతాయి అనమాట. బాగా ఎండిపోయిన తర్వాత ఇలా కొన్ని వేయించుకొని, ఇంకా కర్రీ వండుకునేటప్పుడు ఇలా వేయించుకొని ఆయిల్లో పక్కన పెట్టేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ వేయించేసుకొని పులుసు కూడా పోసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకొక 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో దింపేస్తామనగా ఈ వడియాలను కూడా అందులో వేసేసుకొని కొత్తిమీర వేసుకొని దించేస్తే చాలా బాగుంటుంది కర్రీ అయితే. సరే, మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా. చూస్తున్నారు, మన చిట్టి వడియాలు అయితే పెసర వడియాలు తయారైపోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.